హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకదంత ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లంచ్ బాక్స్‌లోకి త్వరగా ప్రిపేర్ చేయడానికి ఒక మంచి రెసిపీ అండి ఇది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది వేడైన తర్వాత 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలానే ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న మిల్ మేకర్‌ని వాటర్ లేకుండా ఇలా పిండుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలానే సాల్టు, కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత రైస్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ గానీ, వెజ్ పికిల్స్ గానీ, నాన్ వెజ్ పికిల్స్ గానీ ఏది కావాలనుకున్నా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే కొంచెం జీలకర్ర పొడి, అలానే గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మీరు కూడా ట్రై చేయండి.